నమో అగ్రపూజదాయక వక్రతుండ మహాకాయ మూషిక వాహన మోదకస్థ మదగజ వాహన పార్వతీపుత్ర పరమశివపుత్ర బృందం సోదర అయ్యప్ప సోదర బుద్ధి వినాయక సిద్ధి వినాయక సమస్తాపనాథ రక్షక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆపద్బాంధవ అనాథ రక్షక శ్రీంచు వారి ఆనంద సర్వరోగ నివారణ ధర్మంతర ఓం నమో వరసిద్ధి వినాయకాయ నమః. వెంకటగిరి పట్టణ ప్రజలందరికీ కూడా ఏంటంటే శుభ సాయంత్రం రేపు జరగబోతున్నటువంటి వినాయక చవితి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వినాయకుడి కూడల్లో ఉన్నటువంటి శాంతి గణేష్ ఆలయం వద్ద గత 5 సంవత్సరాలు 2020 నుంచి 2020, 21, 22, 23 ఈ యొక్క 24వ సంవత్సరం దాకా కూడా మట్టి వినాయకుడు ప్రతిమలు ఎకో ఫ్రెండ్లీగా పిఓపి వద్దు మట్టి వినాయక ప్రతిమలే ముద్దు అన్న నినాదంతో కవచ చారిటబుల్ ట్రస్ట్ నా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఇది దిగ్విజయంగా 5వ సంవత్సరం ఇక్కడ పూర్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా పునుగోడు సుబ్రహ్మణ్యం గారు టిఎస్ఎస్ ఆయన సొసైటీ చైర్మన్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లక్కపల సుబ్బారావు గారు మా మామగారు, అలాగే మా అడపాల రాము గారు, మా సాయన్న, అలాగే ఏంటంటే మా మేనమ హనుమంతరావు గారు, మా సోదరుడు వెంకీ, మా సోదరుడు అని సుమంత్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వేదిక నుంచి నేను చెప్పదలుచుకున్నటువంటి 6 సంవత్సరాల నుంచి ఆయన స్వామికి సేవలు అందిస్తున్నటువంటి అయ్యవారు చాలా మంచి వ్యక్తి. అయినా ఎంతో సత్సంకల్పంతో సద్గుణాలు కలిగిన వ్యక్తి. ఈయన స్వామికి సేవ చేసుకోవచ్చు, అలాగే వచ్చే భక్తులందరికీ కూడా చేరువలో ఉన్నటువంటి వ్యక్తి మన భక్తులు గారు. ఈయన కూడా నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు కవచ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డివోషనల్ కార్యక్రమాలు, అన్నదానాలు మెండుగా జరుగుతాయి, మెరుగ్గా జరుగుతాయని తెలియజేసుకుంటూ రానున్నటువంటి పండుగ సుభిక్షంగా జరగాలని వెంకటగిరి పట్టణ ప్రజలందరూ కూడా ఏంటంటే దిగ్విజయంగా చేసుకోవాలని మనసావాచ కర్మన ఆశిస్తూ ఆకాంక్షిస్తూ రాబోయే జాతర కూడా ఎంతో శాంతియుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మన సుబ్రహ్మణ్యం గారిని 4 మాటలు మాట్లాడాల్సిందిగా చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చేసినటువంటి పెద్దలు అందరూ కూడా సుబ్బారావు గారు, రాము గారు, సాయం అందరికీ అభినందనలు. ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా ముదాహం. ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యం, ఆ కాలుష్యం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచ దేశాలంతా కాలుష్యం కమ్మేసింది. ఎక్కడో కాదు, మన దేశంలోనే దాదాపు మద్రాసులో 1200 చెరువులు కబ్జా చేసి నీళ్లు పోయే మార్గం లేక ఎప్పుడైనా వరదలు వస్తే నగరాన్ని ముట్టడిస్తుంది. అదేవిధంగా హైదరాబాద్లో 520 చెరువులు కబ్జాకు గురయ్యి మనం చూస్తున్నాం వరదలు. ఈరోజు విజయవాడలో జరిగిన కూడా పరిస్థితి అదే. ఈ విధంగా భారతదేశ ధాన్యాగారాలైనటువంటి ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఈ కాలుష్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ పోతం మనల్ని అందరినీ ఇబ్బంది పెడుతుంది. ప్రకృతి మాత్రం దాని పందాలు అదే నడుస్తుంది, మనమే దాన్ని మార్చేస్తున్నాం. దీంట్లో కొంత భాగంగా మనం చేయగలిగిన దాంట్లో ఈ విధంగా ఈ మట్టి విగ్రహాలను అందిస్తూ కొంతమేరకు ఆయన సహాయ సహకారాలు అందించినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ యొక్క భాద్రపద చవితి రోజు ఆదిదేవుడైనటువంటి శ్రీ మహాగణపతి యొక్క పూజని మనమందరము కూడా భక్తి శ్రద్ధతో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని మనం ఆచరిస్తాం. కానీ ఈ యొక్క వినాయకుడిని పరిపరి విధాలుగా ఎవరెవరి చిత్తానుసారం వారు ఆ యొక్క వినాయకుడిని నెలకొల్పుకుంటారు. కానీ శాస్త్రరీత్యా మట్టి వినాయకుడికి చాలా విశేషమైనటువంటి గుణము కలిగి ఉంది. ప్రతిదీ కూడా ఈ మట్టి నుంచే మనకు తయారై వస్తుంది. కాబట్టి ఈ మట్టితో తయారు చేసినటువంటి విఘ్నేశ్వరుడు చాలా విశేషమైనటువంటి ఫలితాలని మనకు ఇస్తాడు. తర్వాత దీన్ని నిమజ్జనం చేసినప్పుడు సంపూర్ణంగా ఈ మట్టి కరిగిపోతుంది, ఏది శేషము లేకుండా. ఏదైనా ఒక విగ్రహం పెట్టినప్పుడు అది పూర్తిగా భిన్నము కావాలి. దానికి ఈ యొక్క మట్టి వినాయకుడు సర్వదా శ్రేష్ఠుడు. ఈ యొక్క భాద్రపద మాసంలో చేసేటటువంటి పూజలన్నీ కూడా మనం రకరకాలైనటువంటి ఆకులతో ఆయన్ని పూజిస్తాం. ఈ రకరకాలైన ఆకులు కూడా ఒక్కొక్క రకమైనటువంటి ప్రకృతి లక్షణాలని మనకు రోగాలు రాకుండా ఆనాకాలాలు వస్తాయి. దీంట్లో మనకు రోగాలు మంచి చెడ్డ రాకుండా ఈ యొక్క విఘ్నేశ్వర పండుగను మనం ఇలా భద్రతో ఎందుకు చేసుకుంటాము అంటే మనకు ఈ రోగాలకి ముందుగా రెమెడీగా ఈ యొక్క ఆకులతో చేసుకుంటే వాటిని ఉత్పన్నమయ్యే శక్తితో మనం అందరం కూడా ఏ చేస్తుందో బాగుంటాము అని ఏ కార్యక్రమానికి కూడా ప్రథమంగా పూజిస్తాం. కాబట్టి అగ్రజుడైనటువంటి ఈయన పూజ చాలా విశేషమైన
కొంచెం వెనక్కి రండి.